ఫ్రెండ్స్, ఈరోజైతే మేము డీమార్ట్కి వెళ్ళాం. షాపింగ్కి వెళ్ళకి అన్ని సామాన్లు కొనేసి వచ్చిపోతున్నాం. మీరు కూడా మాతో పాటు రండి. ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. స్టార్ట్ అయిపోయిందండి మా షాపింగ్. లోపలికి వచ్చేసాము. ఇగో మా అల్లరి పిల్ల చూడండి ఏం చేస్తుందో. మా పెద్దమ్మాయి ఏమో తనని తీసుకెళ్ళడము. సో ఇలా మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకుంటున్నారు. మా అమ్మాయి అయితే, మా పెద్దమ్మాయి ఎక్కడ చాక్లెట్స్ ఉంటే అక్కడే ఎలా ఫ్రీజ్ అయిపోతుంది. తనకు నచ్చిన చాక్లెట్స్ అన్నీ తెచ్చుకుంటుంది. ఇంకా ఏవేవో అదిగా అడుగుతుంది. తనకి ఎలా యూస్ చేయాలో కూడా తెలీదు, కానీ అవి కొనేయమంటుంది. అలానే కొన్ని ఆల్రెడీ షాపింగ్ అయ్యింది. కొన్ని సామాన్లు తీసుకున్నాం. ఓన్లీ లిక్విడ్స్ అవి తీసుకున్నామండి. పర్ఫ్యూమ్, బాడీ స్ప్రే అవి చూస్తున్నారు. అవి కావాలేమ్మా అని అడుగుతున్నారు. సో వాళ్ళిద్దరికి నచ్చినవి కాకుండా మళ్ళీ వేరేది ఒకటి తీసుకున్నాము. అలాగే అది అయిపోయాక ఇంకా చాలానే తీసుకున్నాం. సోప్స్, పౌడరు, అలా పప్పులు అవి కాకుండా ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే అవన్నీ పప్పులు అవి అనేవి మా అమ్మాలు ఆ గ్రాసరీ మొత్తం పంపించేస్తారు. సో అందుకనే ఇవి మాత్రమే తీసుకున్నాం. మా చిన్నమ్మాయి ఏమో పాండ్స్ కావాలంటుంది. నేను మాత్రం యాడ్లీనే తీసుకుందామని చెప్పి యాడ్లీనే మాత్రమే తీసుకున్నాము. సో అయిపోయింది షాపింగ్. వచ్చేసాము ఇంటికి. ఇంటి దగ్గర ఇవన్నీ పెట్టి గులాబ్ జామ్ పౌడరు, జున్ను పౌడర్ ఒకటి తెచ్చాము. పాప్కార్ను, సోప్స్ ఆల్రెడీ ఉన్నాయండి. అందుకే డవ్ ఒకటి వాళ్ళకి తీసుకున్నాము. ఇది మాత్రం గ్రీన్ కలర్ జోన్ ఉంది కదా, అది వాళ్ళ డాడీ కోసం తీసుకున్నాము. టోటల్ షాపింగ్ అయితే అయిపోయిందండి. వాళ్ళ కోసం ఇవి కొంచెమే కొన్నాము. అవే అంత తక్కువగా కనిపిస్తున్నాయి. అవే 2500 అయిపోయిందండి ఈజీగా. సో మా షాపింగ్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు ఎక్కడున్నా చాక్లెట్స్ గొడవే కదా, ఆల్రెడీ తీసుకొని తినేశారు. సో ఇంక సర్దేస్తున్నారండి అన్నీ బ్యాగ్లోకి. మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి ధన్వి చక్కగా అన్నీ సర్దేసి ఒక దగ్గర పెట్టేసుకుంటారు చాలా బుద్ధిగా. ఇద్దరు చాలా అండర్స్టాండింగ్ అండి. మమ్మీ చెప్పినట్టు వింటారండి. సో సర్దేశాక వాళ్ళు మళ్ళీ ఎదిగో చూడండి, ఇప్పి ప్యాకెట్స్ కూడా కింద పడేస్తుంది. అయిపోయింది, అన్నీ సర్దేశారు. నెక్స్ట్ డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్ ఉంటే తీసేసుకున్నారు ఆల్రెడీ. అప్పుడే వచ్చి మొక్కజొన్న పత్తులు ఉంటే తిన్నారు. మళ్ళీ వెంటనే అవి తినేస్తున్నారు. అదే చెప్తుంది మా చిన్నమ్మాయి, ఆల్రెడీ తిన్నాం మేము,